భీమిలి నియోజకవర్గం తాటితూరు పంచాయతీలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పీఎం కిసాన్ 21వ విడత అన్నదాత సుఖీభవ 2వ విడతల్లో జిల్లాలో 18,573 మంది రైతులకు మొత్తం 12,6403 కోట్ల లబ్ధి చేరుకుంది. భీమిలి నియోజకవర్గంలోని 14,981 మంది రైతులకు గాను 10,617 కోట్ల రూపాయలు లభించాయి. అనంతరం తాటితూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చేసిన రైతు కుటుంబాలు చాలా మంది ఉన్నారు. రైతు సోదరులకు, సోదరిమణులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పారు ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం అన్ని విషయాలు కూడా మీతో చెప్పడం జరిగింది. మామూలుగా అప్పటి నుంచి కూడా మనం ఈ దేశానికి రైతే రాజు, రైతు లేదే రాజ్యం లేదు, ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చెప్తున్న మాటలే. అంటే ఎందుకంటే మనందరం కూడా అన్నం పెట్టే రైతు, మరి అతని యొక్క పరిస్థితి ఎలాగుంది ఏంటో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒకప్పుడు చెప్పేవాళ్ళు భారతదేశంలో రైతు అంటే అప్పులో పుట్టి అప్పులో పెరిగి చివరికి అప్పులోనే చనిపోతాడని చెప్పాను. రైతు అంటే మనకు కూడా ఎప్పుడు పొలంలో పనిచేస్తూ ఒంటి మీద చొక్కా కూడా లేకుండా ఒక కన్ను భూమి మీద మరో కన్ను ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వాన చొక్కబడుద్దో, ఎప్పుడు వ్యవసాయానికి అనువుగా ఉండదో ఒక ఆశగా చూస్తూ ఒక బక్క చిక్కిన మనిషి మనకు గుర్తొస్తూ ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు సామెత కూడా చెప్తారు, ఎద్దు ఏడిస్తే వ్యవసాయం, రైతు కన్నీరు పెడితే